అసలు సంస్కృత పాఠశాల పెట్టాలని ఆలోచన రావడం గొప్ప విషయం. ఎలాంటి పండితులు తెలుసునండి, సామాన్యం ఎక్కడైనా ప్రపంచం భారతదేశంలో నాకు సంస్కృతం వచ్చును అనుకుంటే నువ్వు పొడగట్ల బిల్లు వెళ్ళి అక్కడ పండితులతో 5 నిమిషాలు మాట్లాడి రారా అనేవారట. అంటే అక్కడ వెళ్ళి పండితులు 5 నిమిషాలు మాట్లాడితే వీడికి వచ్చునో రాదో తేలిపోతుంది అండి. మొట్టమొదటి మామూలుగా సంస్కృతం నేర్పేప్పుడు ఉదాహరణకి రామశబ్దం అంటారండి. ఏమండి రామ 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 అందరికీ మా సంస్కృతం ఏమాత్రం అక్కడి నుంచి ప్రారంభిస్తుంటారు. నేను బాగా చదువుకున్నాను అంటే బయట ఎక్కడో విద్య సంపాదించుకున్నాను అనుకున్నటువంటి వాడు అక్కడికి వచ్చిన తర్వాత ఒక పండితుడితో ఎవరితో మాట్లాడి పరమ శాస్త్రి గారు, చిలుకూరు రామభద్ర శాస్త్రి గారు, విశ్వనాథ శాస్త్రి గారు, వారి పాపయ్య శాస్త్రి గారు చెప్పేవారండి, రావయ్య రైట్ కూర్చొని మాట్లాడుకుందాం, మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అని వీళ్ళు అడగడం. నాకు వ్యాకరణం ఇష్టం అని అనుకోండి, అంతా కూర్చో, ఎంతవరకు చదువుకున్నావు, ఏదో కావ్యాలు చదువుకున్నావు అనుకుంటున్నాను, ఇది రామశబ్దం ఒకసారి చెప్పబోయా. రామశబ్దం అడుగుతారు ఏంటంటే అలా ఎలాంటిదంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ PhD చేసి ఇచ్చాక నీకు ABCD వస్తున్నా అంటే ఎలా ఉంటుంది ఏమండి అని అనుకునేవారు. రామ అని ఆగవయ్యా ఒక్కసారి, ఈ రామ అనే పదం అన్నావు కదా, ఇంకా ఒక వాక్యం కూడా లైన్ పూర్తవలేదు, ఎలా వచ్చిందో చెప్పు ఆ మాట, అయిపోయిందండి. ఆ రామ అనే పదం మీద 5 రోజులు చర్చ అండి. అతను ఏదో చెప్తాడు రామ ఇలా వచ్చిందని, అలా ఎందుకు రావాలి, ఇంకో రకంగా రావచ్చు కదా, ఇంకా శాస్త్ర చర్చ పెట్టాడు. మొట్టమొదటి మాటలోనే అతని నోట్లో మాట వచ్చింది, అక్కడి నుంచి శాస్త్ర చర్చ ప్రారంభమవుతుందండి. అలాంటి మహాపండితులు అండి, చిలుకూరి పంచకం అనేవారు, 5 అన్నదమ్ములు వాళ్ళు. అబ్బా ఏమండి అంటే ఆ విద్వత్ ఏమిటి అసలు ఆశ్చర్యం వేస్తుంది. మొదటి మాటకి ఇంకా వాక్యాల్లో వెళ్ళలేదు ఇంకా, అది ఒకటండి. ఇంకొక ఆయన ఘనాపటి గారు, ఆయన వేదం వచ్చినటువంటి ఆయన ఘన మీద ఆయన గురించి చెప్పేవారండి. ఆయన జీవితకాలంలో ఆయన జిహ్వకి దోషం లేదుటండి, ఇది సర్టిఫికేట్. ఆయన జిహ్వకి దోషం లేదు. ఆ మాటకి అర్థం ఏంటండి, దోషం ఎప్పుడు వస్తుందంటే ఒక అక్షరాన్ని పలకవలసింది చిన్నప్పుడు నేర్చుకున్నాడు, ఒక పదం చెప్తే గురుగారు ఇంకో పదం అక్షరంకు పలకవచ్చు, వినిపించో సరిగ్గా చెప్పకో నోరు తెరకో, అప్పటి నుంచి కూడా కరెక్ట్ ఏ మాట గురుగారు చెప్పారో అదే మాట అన్నాం. అక్షరం పలకచ్చు, స్వరాలు తేడా వస్తాయి, లేదుటండి. అలా జీవితకాలం అంతా పండిపోయాడు ఆయన. ఆయన అక్కడ కూర్చున్నాడంటే సింహమే. చివరికి చెప్పారు బయట వాళ్ళు ఎవరు ఆయన మనం ఉన్నారా చూసి అవతల వేసి చెరువు గట్టి అవతల నుంచి వెళ్ళిపోయేవాటండి. ఆయన దగ్గర పెడితే అనవసరం ఏదో ప్రశ్న అడుగుతారేమో, పనస చెప్పమంటారేమో. అలాంటి పండిత గ్రామం ఉండేది. యజ్ఞాలు యాగాలు ఎన్ని జరిగాయో తెలియదండి. ఇదంతా 1850 నుంచి నాకు తెలిసింది 1950 దాకా. నేను 1955 ఆ ప్రాంతంలో చూశానండి. వీళ్ళంతా సాయంకాలం పూట సంధ్యానం చేసుకోవడానికి చెరువు గట్టి మీద కూర్చుని, ఏమండి అంతవరకు వాళ్ళు ఎంతమంది జనాభా అండి ఆ ఊరు? ఎంత 2000 మంది అండి. అంతే 2000 మందిలో 3 వీధులు వీళ్ళవే. ఓకే, కనీసం 300 కుటుంబాలండి. మీ నాన్నగారి పేరు? మా నాన్నగారు రేమిళ్ళ వెంకట సూర్యనారాయణ గారు. అయితే ఏమైందంటే మనకి ఆయన మా ఇంట్లో అందరూ కూడా మా తాతగారు ఘనపటి. ఎన్ని తరాల నుంచి వేదం మా ఇంట్లో ఉందో మాకు తెలియదండి. ఏమండి అందరికీ వేదం ఏర్పడే మనకి 1900 ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత, ఈ స్కూల్ విద్యలు పెట్టిన తర్వాత మా నాన్నగారి మేనమామల వాళ్ళు ఇంగ్లీష్ చదువుకున్నారట. మా తాత ఈ తాత మా తండ్రి తరఫున అందరూ కూడా వేదం చదువుకున్నారు. వాళ్ళచే అందరినీ వేదంలో పెట్టేందుకు ఇంగ్లీష్ విద్యలో పెడదాం ఆయన చెప్పి మేనమామ కదా, వాళ్ళు చదువు కొద్దీ నేను తీసుకెళ్ళి నేర్పిస్తానని చెప్పి ఈయన మా నాన్నగారిని నరసాపురం తీసుకెళ్ళి, ఎప్పుడు ఇది అంతా 1920లోనండి. అప్పుడు ఆయన మెల్లగా హై స్కూల్లో పెట్టారట, అంటే ఎలిమెంటరీ స్కూల్ అయిపోయింది. ఆయన 9th క్లాస్ వరకే చదువుకున్నారండి. అంతే అంతే. అప్పుడు ఉద్యోగాలు వచ్చేది. ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా ఉద్యోగం వచ్చింది ఆయన. అవును. ఆయన ఇంటి దగ్గర వేద విద్యను వదిలిపెట్టలేదండి. ఇంటికి వచ్చి మళ్ళీ ఆయనకి ఉపాధ్యాయ వృత్తి చేసుకుంటూనే ఇందులో ఆయనకి వారి తండ్రి గారి దగ్గర నుంచి లేదా బాబాయిల దగ్గర నుంచి ఊళ్ళో ఎవరు అందరూ వేద పండితులే. అవును. ఆయన ఎంత కావాలో అంతా నేర్చుకున్నారు. అంటే ఉపనిషత్తులని అరుణం ఇలాంటివన్నీ చెప్పుకున్నారండి. అయితే నిష్ఠ, ఒక అనుష్ఠానం అంటాం చూసారా, ఆ అనుష్ఠానంలో వాళ్ళకున్నటువంటి తీవ్రత సామాన్య. మంచినీళ్ళు తాగాలంటే స్నానం చేసి మంచినీళ్ళు తాగేవారండి. అబ్బా మనం ఊహించలేము. మంచినీళ్ళు తాగడానికి మంచి స్నానం చేయడం లేదు, శుభ్రంగా ఉండవలసింది మంచి దానికి కూడా. ఆ స్థాయిని నిలబెట్టుకున్నారు వాళ్ళ జీవితకాలంలో. ఈ వేద పండితులందరూ కూడా వీళ్ళకి ఆదాయం ఏడాది మొత్తం మీద 3 నెలలండి. అంతే 3 నెలలు వీళ్ళు ఆదాయం సంపాదించుకోవాలి, మిగతా రోజులు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అదో సంప్రదాయంగా వచ్చింది. శ్రావణ మాసం అని అంటూ ఉంటారు. శ్రావణ మాసంలో బయలుదేరి శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజనం, విజయదశమి 2 నెలల 10 రోజులు అండి. 70 రోజులు వీళ్ళు కాదు. అప్పుడు బయలుదేరి వీళ్ళు ఊరు వస్తుండేవారు. ఆ ఊళ్ళో పండితులని వచ్చిన పండితులని వాళ్ళు సన్మానం చేసి ఎంత ఇచ్చేవారని అణ ఆ రోజుల్లో అర్ధణ పావలా ఇచ్చారంటే వాడు పెద్ద మహాపండితుడు అనమాట. ఇలా పోగు చేసుకుంటూ పెడుతూ ఉండేవారండి. ఆ వచ్చిన అమౌంట్ ఎంతో దాంతో మిగతా 9 నెలలు, ఈ 3 నెలలు 12 నెలలు కాలక్షేపం చేసుకోవాలండి. ఆ భూములు ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ వేళ పంట ఇరిగేషన్ ఉందా ఏముంటే అంత దాంతో సంతృప్తి పొందిపోయి ఉండేవారండి.
అయితే కుటుంబంలో నాకు జరిగింది ఏంటంటేనండి, అది మన సంకల్పం కాదు, మనం చేయగలిగింది పరమేశ్వర అనుగ్రహం అండి. మహాపండితుడు మా తాతగారు ఘనపాటి. ఇందాక చెప్పాను సార్, జెఫ్కి దోషం లేదంటే అక్షర దోషం లేదండి. ఎవరైనా నేర్చుకోవాలంటే ఈయన అర్ధరాత్రి పడుకున్నా సరే ఆ వేదస్వరం అలా నోట్లోంచి అలా అనుకుంటూనే ఉండేవారు ఆయన. మా బాబాయ్లో అంతే. మా ఒక బాబాయ్ అయితే మహామహోపాధ్యాయ, ఒక మీమాంసా శాస్త్రం అంటారు, అందులో ఆయన చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళారు. దేశం మొత్తం మీద వేదం మంత్రానికి అర్థం చెప్పాలంటే ఆయన్ని అడగాలి, రేమిళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారిని అడగాలి. ఆయనకి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. ఆయన తర్వాత రాజమండ్రిలో ఓరియంటల్ కాలేజీ పెట్టారు భాష, ఆయన్ని ప్రిన్సిపాల్గా తీసుకువెళ్ళి పెట్టుకున్నారు. అక్కడ అందరు లెక్చరర్గా పెట్టుకున్నారు, తర్వాత ప్రిన్సిపాల్గా చేశారు. అలా మహాపండితులు ఉండడం, ఇంట్లో ఏం మాట్లాడి ఇలాంటి దీనికి సంబంధించిన మాటలే మనకు వినిపిస్తుంటాయి చిన్నప్పటి నుంచి కూడా. ఏమండి, ఈ వాతావరణం నాకు బాగా హెల్ప్ చేసిందండి. మా చిన్న తాతగారు అయితే ఆయన మహర్షి, మా తాతగారు తమ్ముడు. అంటే మహర్షి అనడానికి ఏమిటంటే, మనకి ఈశావాస్యోపనిషత్తు అని ఉపనిషత్తు ఉందండి. ఆ ఈశావాస్యోపనిషత్తులో మొట్టమొదటి మంత్రం ఈశావాస్యమిదగము సర్వం యత్కించ జగత్యాన్ జగతు తేన త్యక్తేన భుంజేత మా గృధ కస్యస్విద్ధనం అని వాక్యం. 4 వాక్యాలు. అందులో ఆయన జీవించారండి. అలాగా జీవించడం అంటే ఏంటంటే, మామూలుగా ఈ పరమేశ్వరుడు విశ్వంతా వ్యాపించి ఉన్నాడు మొదటి వాక్యానికి. ఇదంతా చెప్పొచ్చే. 4 వాక్యం అంటే, ఎవరి డబ్బు మీద కూడా నువ్వు దృష్టి పెట్టకయ్యా. అంటే డబ్బులు సంపాదించాలి, విపరీతంగా సంపాదించాలని ఒక అర్థం వస్తుంది, అలా పెట్టుకోకు. రెండోది, డబ్బులు కొట్టేద్దామని గర్దకను వేయడం అంటే ఏంటంటే అవతలది ఎలా కొట్టేద్దామని. ఆకాశం అంత ఎత్తులో తిరుగుతున్న గద్ద కూడా నేల మీద ఉన్న కోడి పిల్లలకే చూస్తూ ఉంటుందని అంటుంటారు. దాని దృష్టి ఆకాశం అంత ఎత్తులో ఉంది, కానీ దృష్టి మాత్రం కిందకు ఉంది. అలా చూడవడం. ఆయన ఎంత నిష్ఠగా ఉన్న డబ్బు విషయంలో. ఈ 3 నెలలకి ఆయన అంటే విజయవాడలో విజయదశమి సభలు అవుతుండేవండి, ఇప్పుడు అవుతున్నాయి, ఏనాటి నుంచి అవుతున్నాయో. అక్కడికి వచ్చి ఆఖరి సంభావన అక్కడ తీసుకోవడం. ఎంత 5 రూపాయలు 10 రూపాయలు, ఆ రోజులు మరి ఎంత ఇచ్చారు కూడా తెలియదు. 5 రూపాయలు చాలా పెద్ద అమౌంట్, లక్షల్లో లెక్క అవుతుంది అది. ఏమంటే అది తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడి నుంచి అంతే క్లోజ్ అండి. ఈయన ఇంటి దగ్గర ముందర మా చిన్నాయనమ్మ గారితో, ఈ ఏడాది మనకి ఎంత ఖర్చు వస్తుందంటావు, రాబోయే ఎస్టిమేట్ బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవడం. అంటే అప్పుడు ఇంట్లో ప్రతి ఇంట్లోనూ 5 మగపిల్లలు 6 ఆడపిల్లలు 10 మంది ఉండేవారు ఎవరేజ్ తీసుకుంటే ప్రతి కుటుంబంలోనండి. సో పురుగులు వస్తూ ఉండేవారు, ఉపనయనాలు ఉంటాయి, వివాహాలు ఉంటాయి, ఇవన్నీ కలిపి రాబోయే ఏడాది నీకు ఎంత ఖర్చు అవుతుంది ఆ వేళ స్టాండర్డ్స్లో. ఆవిడ చెప్పింది ఏంటంటే, ఒక ఏడాది ఈ ఏడాది మొత్తం అంతా కలిపి మనకి ఈ సరుకులని బియ్యం అవి కాకుండా క్యాష్ 200 రూపాయలు ఉంటే సరిపోతుంది మనకి అని చెప్పింది. సరే అన్నాడండి. ఆ సరుకులని కిరాణా షాప్కి వెళ్ళి ఆ సరుకులని ఇంటూ భోషణాలు ఉండేవాడు, పెద్ద పెద్ద చెక్కపెట్లు. అదో ఏడాది సరిపడే గ్రాసం అందులో వేసేయచ్చు, మినపప్పు కందులు ఇలాంటివన్నీ కూడా వేసి. వీడు బయలుదేరారండి. బయలుదేరి 10 మంది 20 మంది గ్రూపుల కింద పెడుతుంటారు, బ్యాచ్ల కింద. ఒక ఊరు దాటి అలా వెళ్ళారు. వీళ్ళు గోదావరి దాటారు, సిద్ధాంతం వెళ్ళారు, అక్కడి నుంచి తిరిగి పాలకొల్లు దాకా వెళ్ళారటండి. వెళ్ళేవాడు ఒకడేంటో వీడు అంటే వచ్చిన పండితులు, అయ్యా ఒక 2 మంత్రాలు వేద మంత్రాలు వినిపించండి, మా ఇల్లుగా స్పావనం అవుతుంది అని అంటుంటారు. అనడంలో ఈయన అందరితో పాటు ఈయన చెబుతున్నారండి. ఆ ఇంట్లో 4 అన్నదమ్ములు కలిసి ఉంటున్నారు. అప్పుడంతా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇలాగే డివైడెడ్ హౌసెస్ కావు ఇవి. అన్నగారు పెద్ద ఆయన తాంబూలం పట్టుకొచ్చి అందరికీ తలువాణ ఇచ్చేటండి. 2వ ఆయన కూడా ఇచ్చేటండి. 3వ ఆయన కూడా అణ ఇవ్వబోతుంటే ఈయన మా చిన్నతాత గారు ఇంకా నాకు వద్దండి అన్నట్టండి. మా పక్కన ఒక ఇంటో 2 దగ్గర తీసుకుని ఒక ఆయన దగ్గర తీసుకొస్తే వాళ్ళు అవమానం చేసినట్టు భావిస్తారు, తమ్ముడి కదా. లేదన్నయ్య, నేను ఇంటి దగ్గర 200 రూపాయలు సంపాదించుకోవాలన్నా. ఇందాక 2వ అణ ఇచ్చారు సార్, అతను 200 రూపాయలు పూర్తి అయిపోయింది, నేను తీసుకొని ఇంకా. ఏమండి, అలాంటి మనుషులు ఇవాళ ఎక్కడైనా లభిస్తారా? అసలు చూడగలం, ఊహించగలం అసలు? అవును. అది మహర్షిత్వం అంటే. ఏది వేదం చెప్పిందో అది అనుష్ఠించడం, కాన్సెప్చువల్గా, ప్రాక్టికల్గా. ఓకే. మామూలుగా డబ్బు ఏదో పరిమితంగా ఉంచుకోండి, ఏదైనా పిఎఫ్లు కట్టుకుంటాను, ఏదో కొంత సేవింగ్ చేసుకుంటాను, అలా కాదు. ఎంత అమౌంట్ కావాలని ఇంటి దగ్గర నిర్ణయించుకున్నారో గీతం గీసేసుకుని ముట్టుకోలేదు. అక్కడి నుంచి అలా ఇంటికి వచ్చేసట, ఇంక బెదవడగా వెళ్ళలేదు ఆయన. ఓకే. చూడండి సార్, అదే అవి ఈ కథలన్నీ మన ఇంటికి చెప్పుకుంటుంటే ఏమవుతుందంటే అండి, అరే దేనికోసం చేశారు, వేదం చెప్పింది అలా చెయ్యి. అంతేగా చివరికి కాన్సెప్ట్ ఎక్కడ తిరిగితే ఎక్కడ వస్తుందండి, వేదమే. నిత్యం ఆయన గోదావరి స్నానం చేస్తూ ఉన్నాం. 70 ఏళ్ళు గోదావరి స్నానం చేసేటండి. తుఫాన్లు రాని, ఉరుములు రాని, పిడుగులు పడిని, గోదావరి స్నానం మానలేదండి. కిలోమీటర్ దూరం వెళ్ళాలండి. 2 పూటలేనండి? పొద్దున్నే తెల్లారింటి వెళ్ళిపోవడం, స్నానం చేసుకోవడం, అనుష్ఠానం చేసుకోవడం, బ్రహ్మయజ్ఞం చేసుకోవడం, ఇంటికి రావడం, మరి వెంటనే వేదం పాఠం చెబుతూ ఉన్నాం. ఆ చెప్పడంలో ఇప్పుడు ఈవేళ మనకి శృంగేరి పీఠానికి విధుశేఖర్ భారతీ స్వామి గారు ఉన్నారు కదా, వారి తాతగారు మా చిన్న తాతగారు శిష్యులండి. ఓకే.
ఆ మాట నాకు వీరే చెప్పారు, వీరి తాతగారే చెప్పారు నాకు. గోపాల స్వామి గారిని, కుప్ప గోపాల స్వామి గారిని, అయ్యా నేను మీ తాతగారి దగ్గర చదువుకున్నానయ్యా అంటే ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యని అవేళ స్టాండర్డ్స్ వాళ్ళు చెప్పేవారు చెప్పడం. ఈ రకంగా ఉన్న కుటుంబంలో పుట్టు పెద్ద క్వాలిఫికేషన్ అయిపోయింది. ఎంతమంది అండి మొత్తం మీరు అన్నదమ్ములు? నేను మా అన్నయ్య ఇద్దరు. ఓకే. మా నాన్నగారు మా ఎలిమెంటరీ స్కూల్ టీచర్ చేసుకుంటూ ఈతకోట అని ఒక ఊరు ఉంది, అక్కడ చాలా కాలం చేశారు. కానీ అక్కడ ఎలిమెంటరీ స్కూల్ తప్ప వీళ్ళు సింగిల్ టీచర్ స్కూల్స్ కొన్నాళ్ళు ఉండేవి. ఇద్దరు టీచర్స్ ఉన్న స్కూల్ అదే స్కూల్ చేశారు, ముగ్గురు టీచర్స్ ఉండే. మేము పుట్టేప్పటికి ఇంకా మెల్లగా హై స్కూల్కి వచ్చే స్థాయికి వచ్చేవాడికి మా అన్నయ్య కొత్తపేటలో చేర్చాల్సింది, దగ్గరలో దూరం అది 7 కిలోమీటర్ దూరం, 8 మైళ్ళు ఉండేది. అందుకోసం ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. రియాలి అని ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. రియాలి జగత్ ప్రసిద్ధమైనటువంటి ఊరు, మీరు విన్నారో వినలేదు? అవును విన్నానండి, పేరు విన్నా. జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం ఉందండి. ఆ విశేషం ఏంటంటే శ్రీ మహావిష్ణువు అమృతమథనం అయిన సమయంలో అమృతం పుట్టిన తర్వాత రాక్షసులు ఈ అమృత భాండాన్ని లాక్కుపోయారు. ఏమండి, దేవతలు వెలిమోహం వేసి కూర్చున్నారు. అప్పుడు ఆయన దేవతలంతా ప్రార్థిస్తే ఆయన మోహిని రూపాన్ని ధరించి తర్వాత అమృతాన్ని వీళ్ళకి పంచిపెట్టి దేవతలు ఓవర్సలో కూర్చోమన్నాడు, రాక్షసులు ఓవర్సలో కూర్చోమన్నాడు, దేవతలు పంచిపెట్టేశాడు, ఇలా చేసేసాడు. ఈ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి పరమశివుడు వాడు రాక్షసులు మోహ పెట్టగలిగాడు, నన్ను మోహ పెట్టగలడా అని అనుకుని విష్ణుమూర్తి ఏమయ్యా వేళ మోహిని రూపం వేసేవట, ఒకసారి నాకు కూడా చూడాలి ఉందన్నట్ట. నీకెందుకయ్యా అన్నట్ట విష్ణుమూర్తి. లేదో చూద్దామన్నా, అలాగే ఎప్పుడైనా వీలున్నప్పుడు చూపిస్తానులే అని అక్కడే కూర్చున్నాడు. ఆయన ఇంకో రూపంలో ఇంట్లోంచి ఒక చిన్న 16 ఏళ్ల పిల్ల, మంచి అందగత్తె. ఏమండి, చూసేప్పటికి శివుడికి భ్రాంతి కలిగింది. పక్కన పార్వతీదేవి కూర్చుని ఉంది. శివుడికి అలా భ్రాంతి కలిగిన అసంభవం, అది జరిగింది. అది ఆ అమ్మాయి దగ్గర వస్తున్నట్టు బంత అడుగుతున్నట్టు పరిగెడుతుంటే ఈయన ఆ అమ్మాయి వెంట పడ్డాట. ఏమండి, పడి చివరికి ఎంత వచ్చారంటే ఆవిడ ముందర పరిగెడుతుంది, శివుడు వెనకాల పరిగెడుతున్నాడు. భార్యను మర్చిపోయాడు ఆయన. పార్వతి చివరికి అక్కడ వచ్చేవాడికి అవి ముందర తిరిగేటండి విష్ణుమూర్తి. ముందర రూపం పురుష రూపం, వెనకాల రూపం మోహిని రూపం అండి. ఓకే. ఆ విగ్రహం ఉంటుందండి 6 అడుగులు ఎత్తండి. అక్కడ సాలగ్రామ ర్యాలీలో ఉంటుంది, చూసి తీరవలసిందే. మొత్తం సాలగ్రామ విగ్రహం మొత్తం 6 అడుగుల సాలగ్రామం అక్కడ దొరకదు అసలు. అదే ఏమండి, అది కనీసం 1200 సంవత్సరాలు 1300 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయం అది. ఓకే. అప్పటి నుంచే అద్భుతమైనటువంటి ఆ ఊళ్ళో నా చదువులు అయ్యాయండి. 1వ క్లాసు దాకా అయ్యేది. ఎస్ఎస్ఎల్సి అని మాకు ఉండేది. ఇప్పుడు ఎస్ఎస్సి వచ్చింది, అప్పుడు 11th క్లాస్ ఉండేది. అంతవరకు ఆ ఊళ్ళోనే ఉండడం అది నాకు తర్వాత వచ్చినటువంటి అదృష్టం అండి. విచిత్రం ఏంటంటే ఆ ఊళ్ళో ఒక షావుకారు గారు ఉండేవారు, సమయవంతులు నాగేశ్వరరావు గారని. ఆయన చక్కటి దాత, పిల్లలందరికీ ఏదోటి ఊరందరికీ కూడా సంస్కారం నేర్పాలని ప్రతిరోజు పురాణం ఉండేదండి గుళ్ళోను, శివాలయంలో కానీ కేశవస్వామి గుళ్ళో కానీ. ఆ పురాణాన్ని మేము కుర్రాళ్ళం ఆడుకోవడానికి వెళుతూ గుళ్ళో ఖాళీగా ఉంటుంది, ఆడుకోవడం అంటే ఆ ఆడుకోవడానికి దగ్గర కూర్చుంటారు. మీకు ఎక్కువసేపు కూర్చున్నాడు, ఎక్కువ ప్రసాదం పెడతామని వారు. ఆ ప్రసాదం కోసం ముందర కూర్చునేవాళ్ళం అండి. ఓకే. అలా రోజు ఎవరు కూర్చుంటే కొంచెం అందరికీ పెట్టేదంటే 4 గింజలు పెడితే మనకి 5 గింజలు పెడుతుంటాం, నవ్వుతున్నాం. అలాగే ఏమైందంటే అయితే వెండం కథ కూడా వినడం అలవాటైంది కదా. మహాభారతం చెప్పించేవారండి. ఇది ఒక రోజు 2 రోజులు కాదండి, రామాయణం చెప్పించడం. రామాయణం 5 ఏళ్ళు పాఠం అండి, పురాణం అండి. ప్రతి శ్లోకము చదువుతుండమే వాల్మీకి రామాయణం. ఇవన్నీ వినేప్పుడు చిన్నప్పుడు వినడంతో మనకి స్పష్టత పెరిగిందండి. భారతం విన్నాం. విరాట పర్వం చెప్పడానికి ఒక ఆయన వస్తూ ఉండేవారు, కానీ తణుకు నుంచి వస్తేవాడు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వస్తూ ఉండేవారు. ఇలాంటి మహాపండితులందరినీ పురాణ పండితులందరినీ తీసుకొచ్చి ఆ ఊళ్ళో పురాణాలు పెట్టింది. నాకు హై స్కూల్ ఎడ్యుకేషన్ అయ్యేప్పటికండి ఎన్ని సంస్కారాలు వచ్చాయంటే, ఒకటి గుళ్ళో పురాణాలు. ఓకే. నిత్యము ఇంటూ అలవాటు ఏంటంటే సాయంకాలం స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత నాకు సంస్కృతం చెప్పడానికి మా నాన్నగారు స్కూల్లో పనిచేసి ఒక మాస్టర్ ఒక ఆయన ఉండేవారు, అది సంస్కృత పండితుడు. ఆయన దగ్గర ఎలిమెంటరీ స్కూల్లో ఉండగా సంస్కృతం చెప్పించడం ప్రారంభించారండి. 5వ క్లాస్ అయ్యేవాడు నాకు అమర కోసం చెప్దామని చెప్పి ఆల్మోస్ట్ అయిపోయి. ఏమంటే హై స్కూల్లో వచ్చేవాడికి మా బాబాయ్ గారే, ఇంకో బాబాయ్ గారే నాకు తెలుగు పండిట్గా వచ్చారు. మా నాన్నగారు వీడి సంస్కృతం తప్పకుండా చెప్తాను అన్నయ్య అన్నారు. చెప్పడం రోజు సాయంకాలం నేను స్కూల్ నుంచి రావడం, పుస్తకాలు ఇంట్లో పెట్టేసుకోవడం, ఆ పుస్తకాలు తీసుకుని మళ్ళీ వారి ఇంటికి వెళ్తుండం. ఎస్ఎస్ఎల్సి అయ్యేప్పటికి నాకు రఘువంశం, కుమార సంభవం, మేఘసంధి, కాళిదాసు రాసినటువంటి కావ్యత్రయం 3 కావ్యాలు అయిపోయాయండి ఎస్ఎస్ఎల్సి నాటికి. తెలుగు అక్షరాలు కాదు, సంస్కృత అక్షరాలు చదివి అలవాటు చేశారు దేవనగర్లో. ఇవన్నీ కూడా ఆ వేళ అనుకున్నామా ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తామని. అంటే దైవికంగా వచ్చిన ఒక చూస్తే పరమేశ్వరు ఎంత ట్రైనింగ్ ఇచ్చామని ఏర్పాటు చేసి ముందర తోసుకుంటూ వచ్చి. మొదటి పంచాంగం కూడా అక్కడి నుంచే రాశారండి, పొడగట్లపల్లి నుంచే. పొడగట్లపల్లి మా ఊరండి. అదే పంచాంగం అక్కడి నుంచే ఉండడానికి కారణం ఏంటంటే అసలు ఈ పండితులందరూ కూడా జ్యోతిష్ శాస్త్రం మనకి విజయనగరంలోనండి. ఓకే. పిడపర్తి వారిది పెద్ద పూర్ణయ్య గారు, చిన్న పూర్ణయ్య గారు పేరు అందరూ వింటుంటాం. అవును. వాడిద్దరు అన్నదమ్ముడు. ఎప్పటివాడు వీళ్ళు సుమారు 120 ఏళ్ల క్రితం నట్టువాళ్ళు. అక్కడి నుంచి ఉన్నటువంటి అప్పుడు ఈ
మా పక్కన ఉన్నటువంటి గోపాలపురం జమీందారిని జానకేమ ఆయన అయ్యా మీ దగ్గర పండితులు ఉన్నారు కదా, మాకు ఎవరైనా ఒక పండితులు మా ఊళ్ళో అగ్రహారం పెట్టుకున్నాం మేము, పొడగట్టిలో పండితులు అందరూ వేదాలు చెప్పేవాడు ఉన్నారు, శాస్త్రాలు జ్యోతిష్ శాస్త్రాలు మంచి పండితులు ఉంటే ఒక పిడపర్తి వారిని ఇక్కడికి పంపించారు. ఓకే. పిడపర్తి చిన్నపూర్ణయ్య గారు అక్కడి నుంచి మైగ్రేషన్ అనమాట. ఓకే. అప్పటి నుంచి 5 జనరేషన్స్ 6 జనరేషన్స్ అయిందండి ఇప్పటికి. ఇప్పుడు 6వ జనరేషన్ నడుస్తుంది. అవును. అప్పటి నుంచి పంచాంగాలు రాస్తుండడం. ఇది విచిత్రం ఏంటంటేనండి, ఈ పంచాంగం అప్పటికిట ఆ పిడపర్తి పూర్ణ సిద్ధాంతి గారు వాడే 12 తరాల వెనకాల నుంచి పంచాంగాలు రాస్తున్నట్టండి. అట్లాగా మనకి ఇప్పటికి మొత్తం 14 తరాలు 18 తరాల నుంచో ఈ జ్యోతిష్ శాస్త్రం మీద అథారిటీ సంపాదించిన వాళ్ళు పెట్టుబడుతారండి.